వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. సామాజికవేత్త, కవయిత్రి, ఎంతో మందికి ఆసరాగా నిలిచి ఎంతో మందికి ఉపాధి కల్పించినటువంటి మహిళా శక్తి. ఆ మహిళా శక్తి ఎవరో వారి గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఎన్నో వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్కి వైస్ ప్రెసిడెంట్గా చేసి జిహెచ్ఎంసికి, ట్విన్ సిటీస్కి, ఆసరా ఫోరంకి వారి సేవలు అందించి, అదే కాకుండా ఎర్రగడ్డ డివిజన్లో చేశారు. యూసఫ్ గూడకి సీనియర్ సిటిజన్గా వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా ఎంతోమందికి సీనియర్ సిటిజన్స్కి ఒక డే కేర్ సెంటర్ను ప్రారంభించి వాళ్ళందరూ కూడా వారి యొక్క యోగక్షేమాలు, సంతోషాలు, ఆనందాలు పంచుకోవటానికి ఏకైక వ్యక్తి కారణం. అలా అందరూ కూడా ఒక దగ్గర కలిసిమెలిసి ఉండటానికి పునాది వేసినటువంటి మహోన్నతమైనటువంటి మంచి మనసున్నటువంటి మారాణి వారి ఎవరో కాదు, శ్రీమతి మల్లాది విజయలక్ష్మి గారు. చాలామందికి కూడా మల్లాది విజయలక్ష్మి గారు అంటే తెలుసు. ఇంకా ఎవరైనా సరే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి తెలియజేసేందుకు ఇది మా ప్రయత్నం. కాబట్టి అందరూ కూడా అసలు వారి సేవా జీవితము, వారి సేవలోకి రావడానికి ఎవరు ఆదర్శము అనేటటువంటి విషయాలు వారితోనే, వారి మాటల్లోనే మనం విందాము. నమస్తే అమ్మ, బాగున్నారా? నమస్కారం అమ్మా. అమ్మ, మీరు ఇన్నిటికి వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్కి వైస్ ప్రెసిడెంట్గా చేశారు. అసలు ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఆలోచన అంటే ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక అన్ని ఆర్గనైజేషన్స్ లో కూడాను యాక్టివ్ గా ఉంటాను కాబట్టి వాళ్ళు కూడా పిలుస్తూ ఉంటారు. యాక్టివ్ గా ముందుకెళ్ళాను. ఆ ముందుకు వెళ్ళిన దాని ప్రకారం వచ్చిన అవకాశాలు జారవిడ్చుకోకుండా నేను అవకాశాలను కూడా అందిపుచ్చుకొని ఈనాడు ఇలా ఉన్నత శిఖరాలకు అందుకోగలిగాను. అదేవిధంగా జిహెచ్ఎంసి ఆసరా ఫోరంకు కూడా మీ సేవలు అందించారు. ఇన్ని చేస్తున్నటువంటి మీరు జిహెచ్ఎంసి ఆసరా ఫోరంకి సేవలు అందించాలి అనేటటువంటి ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళారు కదమ్మా. జిహెచ్ఎంసిలో ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి. అన్ని డిపార్ట్మెంట్లు వేరు, జిహెచ్ఎంసి వేరు. అసలు జిహెచ్ఎంసి వాళ్ళు మనకి ఒక్కరోజు రాకపోతే కూడా మన వాతావరణాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. మరి వాళ్ళ సమస్యల్ని మీరు పరిష్కరించగలిగారు ఇన్ని సంవత్సరాల్లో? చాలా అమ్మా. నేను ఎర్రగడ్డ డివిజన్కి 10 ఏళ్ళు వార్డు మెంబర్గా చేశాను. ఆ టైంలో నిజంగా నేను చాలా చెప్పుకోదగ్గ విషయాలు చేశాను అనమాట. ఎందుకంటే ఆ టైంలోనే మనకు ఆసరా కార్డ్స్ అనేది ఒకటి ఇష్యూ చేశారు. ఆ ఇష్యూ చేసినప్పుడు నేను చాలా మందికి మా పోస్ట్ ఆఫీస్ ఏదో తెలియదు, మా ఏరియా ఏదో తెలియదు. మాదే యాక్చువల్గా కళ్యాణ్ నగర్ వెంచర్సి. అందరూ మోతీనగర్ అని రాసేవాళ్ళు. అలా కాదు, ఇవన్నీ రాస్తే మీకు తప్పు, మీకు కరెక్ట్ అడ్రస్ ఉండాలి, మనకంటూ ఒక గుర్తింపు ఉన్నది, మనకు జిహెచ్ఎంసీలో మనకు ఒక నెంబర్ అంటూ ఉన్నది అని చెప్పి మొత్తము 8-3-167 మా కాలనీ కే, కళ్యాణ్ నగర్ అంటే కే. ఆ విధంగా నేను మొత్తము దగ్గర ఒక 5,000 అప్లికేషన్స్ నేను దగ్గరుండి అందరికీ పొద్దున్న 10 గంటల నుండి 1 గంట దాకా కూర్చొని అదొక డ్యూటీ లాగా పెట్టుకొని రోజు కూడాను ఒక కొంతమందికి టైం అలాట్ చేసి అలా అందరికి అప్లికేషన్స్ ఫిలప్ చేసి ఇచ్చేదాన్ని. తర్వాత ఈ వాచ్మెన్స్ అందరికీ కూడాను వాళ్ళకు కూడా అంతా ఎడ్యుకేటెడ్ కాదు కాబట్టి వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పించి వాళ్ళని కూడాను అందరినీ ఒకరోజు వాళ్ళకు డే మొత్తం కేటాయించి వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళందరికీ కూడా అప్లికేషన్స్ ఫిలప్ చేసి వాళ్ళందరికీ కూడాను నేను ఈ ఆసరా కార్డ్స్, ఇది ఆధార్ కార్డ్స్ అనేది ఇప్పించానమ్మా. అలానే ఎర్రగడ్డ డివిజన్లో ఉన్నప్పుడు దీపం పథకం కింద, కార్పొరేటర్ కింద నేను వార్డు మెంబర్గా ఉన్నప్పుడు దీపం పథకం కింద 100 మందికి గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వాలి అని చెప్పి వచ్చింది. అలా నా పరిధిలో కూడా నా కొంతమందికి అలాట్ చేయమని చెప్పి వస్తే నేను కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా నేను గ్యాస్ కనెక్షన్స్ ఇప్పించాను. ఎప్పుడైతే ఈ గ్యాస్ కనెక్షన్స్, ఆధార్ కనెక్షన్స్ కార్డు 2 మర్జ్ చేసి ఒకటే దీనికి కంపల్సరీగా మర్జ్ చేయాలని చెప్పారో, అంటే లింక్ చేసుకోవాలన్నారో, ఆ రోజు వాళ్ళందరూ వచ్చి నిజంగానే అమ్మా మీరు ఆ రోజు మాకు ఇప్పించబట్టి మేము ఇవాళ మా ఇంట్లో మేము కుంపటి వెలిగించుకోగలిగామమ్మా అని చెప్పి ఎంతోమంది నా దగ్గరికి వచ్చి కాళ్ళకు దండం పెట్టి నమస్కారాలు చేసి వెళ్ళారు. అమ్మ పెద్దదానివమ్మా, నీ దీవెనలు ఉంటే మాకు చాలా మంచి ఆశీర్వాదం అమ్మా, నీతో ముందు ఏ పని మొదలుపెట్టినా మాకు అలా చక్కగా సక్సెస్ అవుతూ ఉంటుందమ్మా అని చెప్పి ఎంతోమంది నా దగ్గరికి వచ్చి ఆ విధంగా అందరూ కూడా నా దీవెనలు తీసుకొని వెళ్ళారు. అది కాకుండా ఓటర్ ఐడి కార్డ్స్ కూడానమ్మా.
ఓటర్ ఐడి కార్డ్స్ ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళకి నిజంగానే అడ్రస్లు అనేది చాలా ప్రాబ్లం. ఎందుకంటే మాది మోతీనగర్ పక్కన ఉండబట్టి చాలామందికి అది మోతీనగర కళ్యాణ్ నగర అనేది తెలియకుండా అయిపోబట్టి అందరూ కూడాను ఓటర్ ఐడి కార్డ్స్ కూడా తప్పు రాసుకొచ్చేవాళ్ళు. అదొక ఇంపోజిషన్ లాగా కూర్చొని నేను దగ్గర దగ్గర రోజుకు ఒక 100 మంది ఓటర్ ఐడి కార్డ్స్ కూడా నేను రాసి అందరికీ కూడా ఇష్యూ చేయడం జరిగిందమ్మా. ఇప్పటి వరకు మీరు సేవా జీవితంలో ఉండబట్టి ఎన్ని సంవత్సరాలైందమ్మా? నేను ఇంతకుముందు హైదరాబాదే మా బేసిక్గా నా పుట్టిల్లు హైదరాబాదు. నా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లోనే జరిగింది. అయితే చిన్నప్పటి నుండి కూడాను ఎక్కువ ఈ మానవ సేవ అనేది ముందు నుండి చిన్నప్పటి నుండి ఉన్న అలవాటు. ఎందుకంటే మా గ్రాండ్ ఫాదర్స్ దగ్గర నుండి వచ్చింది. ఆయన ఆ కాలంలోనే చాలా పెద్ద ప్రొఫెసరు, రాధాకృష్ణన్ గారికి కొలీగ్ కూడాను. అక్కడ ఆ టైం నుండి ఆయన 10 మందిని పిలవడము, అంటే ఇంత వైడ్గా లేకపోయినా ఆయన పరిధిలో అప్పుడు ఉన్న ఆ కాల పరిస్థితులను బట్టి 10 మందిని ఇళ్ళకి పిలవడము, వాళ్ళకి భోజనాలు పెట్టడము, వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు ఇప్పించడము, ఇలాంటివన్నీ కూడాను ఆయన చేస్తూ ఉండేవాళ్ళు. అదే పంతాలో మా నాన్నగారు కూడాను, ఆయన కూడాను అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు. ఆయన కూడా అదే దారిలో లేదు అన్న వాళ్లకు ఎప్పుడు లేదనకుండా అందరికీ కూడాను ఆయన చేతిలో ఉన్న పరిధిలో ఉద్యోగాలు ఇప్పించి ఎంతోమందికి ఆయన కూడా ఇలా సహాయం చేస్తూ వచ్చారు. ఏదైనా బీదవాడు అంటే వాడికి చదువుకు ఫీజుకు డబ్బు కట్టడము, వాడికి బట్టలు లేవు అంటే సంవత్సరానికి సరిపడా బట్టలు కట్టడం, ఈ బట్టలకి ఇవ్వడము, తర్వాత స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు, బుక్స్, ఈ రకంగా అన్నీ చేస్తూ ఉండేవాళ్ళు చిన్నప్పటి నుండి ఇంట్లో. అదే మైండ్లో మాకు కూడా అలవాటు అయిపోయి మాకు కూడా అలా సేవ చేయాలి, 10 మందికి మనం సేవ చేస్తే మనకు ఒక తృప్తి ఆనందము ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఆ విధంగా సేవ చేయడం మొదలుపెట్టాను. ఇక్కడికి నేను మళ్ళా మా హస్బెండ్ ఉద్యోగరీత్యా అన్ని ప్రదేశాలు తిరిగాము. ఆయన ఎలక్ట్రిసిటీ బోర్డులో ఎస్సీగా చేసి రిటైర్ అయ్యారమ్మా. ఆయన లాస్ట్ రిటైర్మెంట్ ఇక్కడే. నేను 99లో మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చినప్పటి నుండి ఈ కాలనీలో ఇల్లు కొనుక్కొని ఇక్కడ సెటిల్ అవ్వడం జరిగిందన్నమాట. మా పేరెంట్స్ శ్రీనగర్ కాలనీలో ఉండేవాళ్ళు. అంటే వాళ్ళకి దగ్గరగా ఉంటే నాకు మంచిదని చెప్పి ఇక్కడికి వచ్చి మేము ఇల్లు కొనుక్కొని సెటిల్ అయ్యాము. ఆ సెటిల్ అయినప్పటి నుండి కూడాను కాలనీలో వెల్ఫేర్ అసోసియేషన్ అంటూ ఒకటి ఉంది అన్నారు. సరే, నేను ముందు చొరవ తీసుకొని నేనే వెళ్ళి నేను పలానా చోట ఇల్లు కొనుక్కున్నానండి, నేను ఈ కాలనీ రెసిడెంట్ అన్నాను. వాళ్ళకు కూడా లేడీస్ కావాలి, 1/3 లేడీస్ కోటా ఉంది అనే ఉద్దేశంలో యాక్టివ్గా మేడం ముందుకు వచ్చింది కదా అని చెప్పి నన్ను అసోసియేషన్లో జాయిన్ చేసుకున్నారు. అలా అసోసియేషన్లో కాలనీకి కొన్నాళ్ళు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా చేసి తర్వాత 15 ఏళ్ళు నేను వైస్ ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేశాను. ఆ వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేసిన దాని మూలకంగా మళ్ళీ నాకు ఎర్రగడ్డ డివిజన్లో వార్డ్ మెంబర్ రావడము, తర్వాత 2010లో సీనియర్ సిటిజన్ ఫోరం స్టార్ట్ చేయడము, అలానే 2010లో వాకర్స్ ఇంటర్నేషనల్ నేను ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడము, వీటితో పాటు మా కమ్యూనిటీకి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది. దానిలో కూడా నేను మెంబర్ ఉండి వైస్ ప్రెసిడెంట్గా చేసి నేను మా దానిలో మ్యాట్రిమోనియల్ కన్వెన్షన్స్ కూడాను చాలా కండక్ట్ చేశామమ్మా. ఆ విధంగా ముందు నుండి నాకు ఆ సేవా రంగంలో ఉండబట్టి నేను ఇంకా నా వయసుతో నాకు సంబంధం లేదు, సేవ అంటే చెయ్యాలా, నా ఖాళీ టైము నేను 10 మందికి ఉపయోగపడాలా అన్న ఉద్దేశంలో నేను సేవా రంగంలోకి వచ్చానమ్మా. తాతగారి వారసత్వం, తండ్రి వారసత్వాన్ని సేవలో పుణికి పుచ్చుకున్నారు మీరు చాలా. ఇంకోటమ్మా, మీరు ఇప్పటికీ మీ సేవా జీవితం ఒక 25 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు అని అనుకోవచ్చా మేము ఇక్కడ? 25 ఏళ్ళు నేను కాలనీకి వచ్చి 25 ఏళ్ళు. 25 ఏళ్ల నుండి కూడాను కాలనీలో ఇవాళకి కూడాను యాక్టివ్ మెంబర్గా నేను వర్క్ చేస్తున్నాను. నేను కాలనీ ఎగ్జిక్యూటివ్ అది వైస్ ప్రెసిడెంట్గా వదిలేసిన తర్వాత మా అమ్మాయి నా వారసత్వం తీసుకొని తను ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయింది. తర్వాత 4 ఏళ్ల కన్నా ఒక మనిషి ఆ కాలనీలో పదవిలో ఉండకూడదు అన్న ఒక రూల్ ప్రకారము తను కూడా వదిలేయాల్సి వచ్చింది. తర్వాత మా అబ్బాయి అదే వారసత్వం తీసుకొని ఇప్పుడు కాలనీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మా అబ్బాయి కూడా చేస్తూ ఉన్నాడమ్మా.